పాకిస్తాన్లో ఉగ్రవాదులు చాలా స్వేచ్ఛగా రోడ్లపై తిరుగుతూ ర్యాలీలు పెట్టుకుంటూ ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. ఉగ్రవాద దేశం పాకిస్తాన్ మరోసారి భారత వ్యతిరేక ర్యాలీ దారితీసింది. లాహోర్లో భారత వ్యతిరేక ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో లష్కరే కమాండర్ సైఫుల్లా కసూరి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. భారత్పై మరోసారి సైఫుల్లా విద్వేష పూరిత ప్రసంగం చేశాడు. మొన్న పహల్గామ్లో దాడి జరిగిన తర్వాత, మన ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన తర్వాత పాకిస్తాన్లో ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. ఆ ర్యాలీ దృశ్యాలు కూడా ఇంకా మన కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి. ఉగ్రవాదులు ఇప్పుడు మరోసారి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. భారత వ్యతిరేక ర్యాలీని నిర్వహించారు. ఆ ర్యాలీ దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ ర్యాలీలో పహల్గామ్ దాడి ఏదో గొప్ప దాడి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంతేకాదు ఈ సైఫుల్లా కసూరి తను ప్రపంచ ఉగ్రవాదిగా పేరు పొందడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ కొడుకు తలా సయీద్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నట్టుగా సమాచారం ఉంది. పాకిస్తాన్ అణు పరీక్షల వార్షికోత్సవం సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించుకున్నారు. తలా సయీద్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నట్టుగా సమాచారం ఉంది. పాకిస్తాన్ అణు పరీక్షల వార్షికోత్సవ సభ పేరిట పహల్గామ్లో ఈ ఉగ్రవాదులంతా కలిసి ర్యాలీ నిర్వహించుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడులకి మాస్టర్ మైండ్గా ఈ సైఫుల్లానే భావిస్తున్నారు. సైఫుల్లా మాస్టర్ మైండ్గా వ్యవహరించారు. ఇది ఈ రెండో బాక్స్లో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ర్యాలీ తీసిన దృశ్యాలు కూడా, ర్యాలీలో షాహిద్ అఫ్రిది కూడా పాల్గొన్న దృశ్యాలను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇటీవలి పహల్గామ్ దాడి తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్లో ఉగ్రవాదుల ఐక్యతను చాటుకోవటానికి అన్నట్టుగా పెద్ద ఎత్తున ర్యాలీలు తీస్తున్నారు. భారత వ్యతిరేక నినాదాలతో అక్కడ ప్రజల్లో ఇంకా భారత వ్యతిరేక విషయాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ర్యాలీ దృశ్యాలను ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అని భారతదేశం మొత్తం ప్రపంచానికి తెలియజేస్తుంది. పాకిస్తాన్లో ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతూ, స్వేచ్ఛగా భారత వ్యతిరేక మాటలు మాట్లాడుతూ, ప్రపంచం గుర్తించిన ఉగ్రవాదులు కూడా అక్కడ స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే వాళ్ళకి పాకిస్తాన్ సైనికులు, పాకిస్తాన్ పాలకులు రక్షణను కల్పిస్తున్నారు. హఫీజ్ సయీద్ కూడా రక్షణను కల్పిస్తున్న దృశ్యాలు కూడా మనం చూసాం. ఇప్పుడు హఫీజ్ సయీద్ కొడుకు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నాడు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న వ్యక్తే సైఫుల్లా కసూరి. ఈ ర్యాలీలో లష్కరే కమాండర్ సైఫుల్లా కసూరి పాల్గొన్నాడు. అతను భారత వ్యతిరేక మాటలు కూడా మాట్లాడాడు. మరోసారి ఈ ర్యాలీ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఈ ర్యాలీ గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్, ఇటీవలి కాలంలో పాకిస్తాన్లో ఉగ్రవాదులు రోడ్లపైకి వచ్చి ర్యాలీలు తీస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ర్యాలీలు తీస్తున్నటువంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. పహల్గామ్ దాడి తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత పెద్ద ఎత్తున ఉగ్రవాదులు రోడ్లపైకి వచ్చి వాళ్ళ రక్షణ కోసం అంటూ ర్యాలీ తీశారు. ఇప్పుడు మరోసారి సైఫుల్లా కసూరి భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ ర్యాలీ తీశాడు. అందులో చాలామంది ఉగ్రవాదులు కూడా పాల్గొన్నారు. ఈ ఘటనని ఎలా చూడాలి? పాకిస్తాన్ ఎటువంటి సంకేతాలు ఇస్తోంది అనుకోవాలి? రోహిత్, ఇక్కడ క్లియర్ కట్ గా వాళ్ళు ఇప్పుడు ఉగ్రవాదుల నుంచి రాజకీయాల వైపు వెళ్తున్నారా అంటే, రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని తమ క్లియర్ కట్ గా ఇప్పుడు ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆశ్చర్యం లేదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇక్కడ వాడు ఒకటే మాట వాడు చెప్తున్నాడు, సైఫుల్లా కసూరి అనేవాడు. వాడు మరి ముఖ్యంగా వాంటెడ్ టెర్రరిస్ట్. సో వాడు న్యూక్లియర్ కి సంబంధించి యాన్యువల్ కన్వెన్షన్ లో భాగంగా వీళ్ళందరూ మీట్ అయ్యారు. ఇప్పుడు ఎక్కడ మీట్ అయ్యారు అనేది మాట్లాడుకుంటే, PAMML అనే పార్టీతో అసోసియేషన్ లో వీళ్ళు అక్కడ భేటీ అయ్యారు. అక్కడ ప్రసంగించిన పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమానికి ఎల్ఈటి కమాండర్ కి వీడు ఉన్నాడు, ఈ సైఫుల్లా కసూరి అనే వ్యక్తి. వీడు పహల్గామ్ ఘటనకు మాస్టర్ మైండ్, కోఆర్డినేషన్ కావచ్చు, ఆర్గనైజింగ్ లో కావచ్చు, వీడు కీలక పాత్ర పోషించిన వ్యక్తి అంటూ భారత్ చెప్తున్నప్పటికీ వీడు దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఏమాట అన్నాడంటే, ఇటు నేను వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాను, ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాను, ఈ ఆరోపణలు అంటూ కూడా వాడు ప్రసంగించాడంటే, వాడి ధైర్యం అక్కడ వాళ్ళు పొగుడుతున్నారు. కానీ వాడి ధైర్యం ఒక కాదు, వాడు ఇండైరెక్ట్ గా ఈ పహల్గామ్ ఘటనకు సంబంధించి బయటకు వచ్చి ఆ ఇన్వెస్టిగేషన్ లో కీలక పాత్ర పోషించాడు. ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ సైఫుల్లా కసూరి, హఫీజ్ సయీద్ కొడుకు తలహా సయీద్ మీరు చెప్పినట్టుగా వీడు కూడా ఉన్నాడు. వీళ్ళంతా కూడా ఎల్ఈటి బ్యాచ్ లష్కర్ తోయిబా. అసలు వీళ్ళతో పాటు క్రికెటర్స్ కూడా పాల్గొన్నారు. అఫ్రిది కూడా, షాహిద్ అఫ్రిది కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నాడు. అదే ర్యాలీలో ఈ ఉగ్రవాదులు పాల్గొన్నారు.
ఎగ్జాక్ట్ గా ఇదంతా కూడా ఈ ర్యాలీ ఆర్గనైజ్ చేస్తుంది పాకిస్తాన్ మర్కజై ముస్లిం లీగ్. ఇది ఒక పాకిస్తాన్ కి సంబంధించిన యాన్యువల్ కమెమరేషన్, న్యూక్లియర్ టెస్ట్ కి యాన్యువల్ కమెమరేషన్ లో వీళ్ళందరూ పాల్గొన్నారు. అదే ఇక్కడ వీళ్ళు మాట్లాడుతోంది. ఎందుకంటే వీళ్ళు లష్కర్ తైబా అనేది అంతర్జాతీయంగా నిర్మూలించబడిన లేకపోతే అంతర్జాతీయ రద్దు చేయబడిన ఉగ్రవాద సంస్థ. సో ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే వీళ్ళంతా కలిసి పాకిస్తాన్ మర్కజై ముస్లిం లీగ్ దీనిలో భాగంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఇప్పుడు స్పీచెస్ గా వీళ్ళు మరి ముఖ్యంగా అగ్నికి ఆజ్యం పోతేలా వీళ్ళు మాట్లాడుతున్నారు అక్కడ. దాంతో పాటు భారత్ కు వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తున్న పరిస్థితి ఉంది. దీంట్లో ఈ ర్యాలీలో సలహా సయ్యద్ ఉన్నాడు. దాంతో పాటు మరి ముఖ్యంగా సచిన్ మీరు ఒక్కసారి అందుబాటులోనే ఉండండి. ఒక్కసారి రోజు రోజుకు పాకిస్తాన్ బరి తెగిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. లాహోర్లో భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు ర్యాలీలు తీశారు. అందులో పాకిస్తాన్ పాలకులు కొంతమంది పాల్గొన్నారు, పాకిస్తాన్ క్రికెటర్లు పాల్గొన్నారు, షాహిద్ అఫ్రీది పాల్గొన్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. లష్కరీ కమాండర్ సైఫుల్లా కసూరి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. భారత్పై మరోసారి సైఫుల్లా విద్వేషపూరిత ప్రసంగాన్ని చేశాడు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ కుమార్కు తహా షహీద్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నట్టుగా సమాచారం ఉంది. ఈ ర్యాలీ పాకిస్తాన్ అణుపరీక్షల వార్షికోత్సవం పేరిట ఈ ఒక సభను నిర్వహించారు. నిజానికి పాకిస్తాన్ అణుపరీక్షలు నిర్వహించిన తర్వాత ఆ ఆయుధాలను మనం అణుపరీక్షలు నిర్వహించిన తర్వాత పాకిస్తాన్ కూడా అణుపరీక్షలు నిర్వహించింది 1998 77 ఆ సమయంలో కూడా. ఇప్పుడు పాకిస్తాన్ అణుపరీక్షల వార్షికోత్సవం పేరిట ఈ సభను నిర్వహించారు. అయితే పాకిస్తాన్ భారతదేశంపైకి ఏ కారణంతో బెదిరింపులకు దిగినప్పుడల్లా మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని బెదిరింపులకు దిగుతున్న సందర్భాలను కూడా మనం చూసాం. ఇప్పుడు అసలు పాకిస్తాన్ దగ్గర ఉన్న అణుబాంబులు పేరడానికి సిద్ధంగా ఉన్నాయా లేదా, వాళ్ళు దాన్ని ఉపయోగించగలరా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ అణుస్థావరాలపై కూడా మనం దాడి చేసాం. ఇప్పుడు పాకిస్తాన్ అణుస్థావరాలపై దాడి చేసిన తర్వాత అణుస్థావరాలు ఎక్కడ లీక్ అయ్యాయోననే భయాన్ని కూడా అక్కడ పాలకులు వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది, సైనికులు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ అణుపరీక్షల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ర్యాలీ నిర్వహించడం ద్వారా మేము అణుపరీక్షల్లో అణ్వాయుధాల్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నాము అనే సంకేతాలను అక్కడ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు అనుకుంటూ ఉన్నారు. బహుశా అక్కడ రాజకీయ నాయకులు, సైనికులు, అక్కడ ఉండే ఉద్యోగులు, అక్కడ ఉండే క్రికెటర్లు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉండే స్పోర్ట్స్ మెన్ వీళ్ళందరూ కూడా ఉగ్రవాద భావజాలంతోనే ఉంటారు అనుకోవటానికి ఈ దృశ్యాలే మనకి నిదర్శనంగా నిలుస్తున్నాయి. వాళ్ళ అణుస్థావరాలపై మనం దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ అణుస్థావరాల గురించి, పాకిస్తాన్ అణు బలం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పాకిస్తాన్ ఎందులోనూ బలంగా లేదు, పాకిస్తాన్ అన్ని విభాగాల్లోనూ పూర్తి బలహీనంగా ఉంది అనే విషయం ప్రపంచానికి అర్థమైంది. భారతదేశం తలుచుకుంటే పాకిస్తాన్ ఏ మూల ఉన్నా, ఏ కలుగులో ఉన్నా ఆ కలుగులోంచి బయటకు రాకుండానే అక్కడే సమాధి చేసే సత్తా భారతదేశానికి ఉంది అనే సంకేతాలు మనం ఇచ్చాం. ఇప్పుడు పాకిస్తాన్ అణ్వాయుధాల గురించి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో వాళ్ళ అణుపరీక్షల సంబంధించి వాళ్ళ అణుపరీక్షల బలాన్ని చాటుకోవడం కోసం అణుపరీక్షల వార్షికోత్సవం పేరిట ఈ సభను నిర్వహించారు. ఆ సభలో క్రికెటర్ అఫ్రీది కూడా పాల్గొన్నారు. ఈ సభలో భారత వ్యతిరేక నినాదాలు చేస్తారు. పహల్గాం దాడి ఏదో గొప్పదనం అన్నట్టుగా ఈ కసూరి మాట్లాడుతున్నాడు. అంతేకాదు కసూరి తనను తాను గొప్పవాడిని అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉన్నాడు. లష్కరే తోయిబా కీలక నేత ఈ కసూరి కూడా. ఈ కసూరి తనకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది అనే విధంగా చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ ర్యాలీలో. ఇలాంటి ఉగ్రవాదులందరూ పాకిస్తాన్లో చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నారు, చాలా స్వేచ్ఛగా ర్యాలీలు పెట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళ భద్రత కోసం పాకిస్తాన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తుంది. వాళ్ళ భద్రత కోసం కమాండోలను కూడా నియమిస్తూ ఉంది. వాళ్ళ భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై పెద్ద ఎత్తున దృష్టి కేంద్రీకరిస్తూ ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ అణ్వాయుధాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అణ్వాయుధాలంతా కూడా హంబల్కే అని చర్చ జరుగుతున్న సమయంలో వాళ్ళ అణుపరీక్షలను పురస్కరించుకొని వాటి వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఇది కూడా ప్రజల్లో బలహీనమైపోయినటువంటి ప్రజల్లో అభద్రతా భావంలో ఉన్నటువంటి ఆ ప్రజల్లో కొంత ధైర్యాన్ని నింపడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా చాలా మంది భావిస్తున్నారు. మా ప్రతినిధి సచిన్ కూడా ఉన్నారు. సచిన్, ఈ ర్యాలీలో క్రికెటర్లు కూడా పాల్గొనడాన్ని ఎలా చూడాలి? వీళ్ళందరూ కూడా ఇప్పుడు రాజకీయాల వైపు ఎంటర్ అవుతున్నారు. అంటే ఉగ్రముఖులన్నీ కలిసి ఇక్కడ ఉగ్రముఖ వాళ్ళని ప్రపంచవ్యాప్తంగా వాళ్ళని
స్తబ్దు చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఇప్పుడు పొలిటికల్ పార్టీ వైపు వెళ్తున్నారు. పొలిటికల్ పార్టీలోకి వెళ్తే కనుక పొలిటికల్ పార్టీగా మాత్రమే చూడడం జరుగుతుంది. సో పొలిటికల్ పార్టీగా చూసే క్షణంలో వీళ్ళకు కూడా స్పేస్ అంటే రాజకీయ నాయకులుగా స్పేస్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు కూడా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా వీరన్న ఆ సైఫుల్లా కసూరి అనే వ్యక్తి ఇంకొక అనౌన్స్మెంట్ కూడా ఇచ్చాడంట. అదేంటిది, ముదస్సిర్ కనుక మనం ఆపరేషన్ సింధూర్ లో లష్కర్ తోయిబాకి సంబంధించిన కొన్ని కీలక స్థావరాలను ఎలిమినేట్ చేసినప్పుడు దానిలో వీడు కూడా ఒకటి చచ్చాడు. వీడి పేరు మీద హాస్పిటల్ కట్టిస్తారట. సో వీళ్ళ వీళ్ళంటే కనుక అక్కడ రాజకీయంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగ్యాన్ని సాధారణంగా ఒకవేళ ఉగ్రవాదులుగా చెప్పుకుంటున్న వాళ్ళందరినీ జాయిన్ చేసుకుంటే వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇటు పొలిటీషియన్స్ గా ఎదిగేందుకు ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో మిగిలిన అదర్ పార్ట్స్ ఆఫ్ ఫీల్డ్స్ వాళ్ళని కూడా తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం జరుగుతోంది. ఈ PMML దీని విషయాలు పోషిస్తున్నాడంటే ఈ హఫీజ్ సయ్యద్ గారి. ఈ హఫీజ్ సయ్యద్ మళ్ళీ దీని వెనకాల మాస్టర్ మైండ్. అంటే ఎప్పుడైతే లష్కర్ తోయిబాకు ఎగ్జిస్టెన్సీ లేదు అనే మాట ప్రపంచవ్యాప్తంగా వాడికి అర్థమైందో ఈ పార్టీ ద్వారా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఆకర్షణలో భాగంగా వీళ్ళందరూ వచ్చి జాయిన్ అవుతున్నారు. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే వన్స్ వాడు మళ్ళీ స్ట్రెంత్ అయితే వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తాడు. ఎందుకంటే వాడికి కావాల్సింది కమాండర్స్, దాంతో పాటు వాళ్ళ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయగలిగేవాడు. ఎందుకు నేను మాట అంటున్నా అంటే వ్యక్తి ఈ కమాండర్ కాదు కోఆర్డినేటర్ కూడా అని మన ISI భావిస్తున్న, అంటే సారీ మన ఇంటెలిజెన్స్ భావిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈ పరిణామాలన్నీ చూస్తున్న క్రమంలో ఇప్పుడు ఇది కూడా వాడు గత పార్లమెంట్ 2024 పార్లమెంట్ ఎన్నికలు, పాకిస్తాన్ పార్లమెంట్ ఎన్నికలు కూడా పోటీ చేశాడు. సో వీళ్ళు ఇప్పుడు రాజకీయాల వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ ముసుగు తొడుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. దాంట్లో భాగంగానే వీళ్ళందరినీ అంటే ఇటు క్రికెటర్స్ ని కావచ్చు, లేకపోతే వివిధ ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక రినౌండ్ ఫేసర్స్ ని తమ పార్టీలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే కనుక వీళ్ళ మీద అక్కడ నమ్మకం పోతోంది. పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ మీద ప్రజలు నమ్మకం పోతున్న క్రమంలో, నమ్మకం బలహీనపడుతున్న క్రమంలో వీళ్ళందరినీ చేర్చుకుంటే కనుక అది ఇంకా బలం పుంజుకుంటుంది. విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తే పాకిస్తాన్ యోధులు తమ స్థానం ఇంకా ఉంటుందని చెప్పి అడుగులు వేస్తున్నట్టుగా భావించాలి. రైట్ సచిన్, పాకిస్తాన్ రోజు రోజుకు బరి తెగిస్తుంది. అక్కడి ఉగ్రవాదులు భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ భారతదేశంపై విషయాన్ని కక్కుతూ ర్యాలీలు తీస్తున్నారు. ఆ ర్యాలీలో క్రికెటర్లు పాల్గొంటూ ఉన్నారు. ఆ ఉగ్రవాదులతో స్టేజ్ని కూడా షేర్ చేసుకుంటూ ఉన్నారు పాకిస్తాన్ పాలకులు. ఇప్పుడు అక్కడ అదే జరిగింది. లాహోర్లో భారతదేశ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. ఆ ర్యాలీలో లష్కరీ కమాండర్ సైఫుల్లా కసూరి కూడా పాల్గొన్నాడు. ఆ సైఫుల్లా కసూరితో క్రికెటర్లు, పాకిస్తాన్ పాలకులు, మంత్రులు స్టేజ్ షేర్ చేసుకున్నారు. ఆ స్టేజ్ పైన కసూరి మాట్లాడుతున్న దృశ్యాన్ని కూడా మీరు RTV స్క్రీన్ పైన చూడొచ్చు. అదే స్టేజ్ పైన వాళ్ళ పక్కనే పాకిస్తాన్ మంత్రులు కూడా కూర్చున్నారు. ఆ ర్యాలీలో పాకిస్తాన్ క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. దీంతో పాకిస్తాన్ పాలకులకు, పాకిస్తాన్ క్రికెటర్లకు, పాకిస్తాన్ సైనికులకు తేడా ఏమీ లేదు, అందరూ ఒకటే అనే సంకేతాన్ని మరోసారి వెళ్ళిచ్చినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. అఫ్రిది కూడా మనకి ఆ దృశ్యాల్లో కనిపిస్తున్నాడు, ర్యాలీ తీస్తున్నాడు. ఇక్కడ నిజానికి కేవలం ఒక క్రికెటర్లో ఏదైనా కారణం చేత వాళ్ళు సాధించిన ఘనత ఏదో చెప్పుకుంటూ ర్యాలీ తీస్తే పర్వాలేదు. కానీ ఇక్కడ ఉగ్రవాదులు, ఈ క్రీడాకారులు, రాజకీయ నాయకులు, సైనికులు వీళ్ళందరూ కలిసి ఈ ర్యాలీలో పాల్గొనడం, ఒక స్టేజ్ని షేర్ చేసుకోవడం, దీనిపై మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మాది ఉగ్రవాద దేశమే, మేము టెర్రరిస్టులమే అనే సంకేతాలనే ఈ పాకిస్తాన్ పాలకులు, పాకిస్తాన్ క్రీడాకారులు, పాకిస్తాన్ సైనికులు ప్రపంచాలకు ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది ఆ దృశ్యాలు.